ఈరోజు మనం అసలు షేర్ అంటే ఏందో తెలుసుకుందామండి. బిగినర్స్ కోసం డిజైన్ చేసినటువంటి వీడియో. ఇది కనుక మీరు క్లియర్‌గా చూస్తే అసలు ఈ షేర్ అంటే ఏందనేది క్లియర్ అయిపోతుందండి. అందరికీ అర్థమయ్యే రీతిలో తయారు చేయడం జరిగింది. సో, అసలు షేర్ అంటే ఏంటి? అసలు షేర్‌లోకి మనం ఎందుకు మనం షేర్లు కొనాలనే దాని గురించి బేసిక్స్ చూద్దాం. జనరల్‌గా ఏదైనా గనక ఒక వ్యాపారం చేయాలనుకోండి, ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్స్ ఏందంటే మనీ. అంటే డబ్బు ఉంటేనే బిజినెస్ చేయగలం. పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ కూడా డబ్బులతోనే ముడిపడి ఉంటాయి. సో బిజినెస్ అనేది వినడానికి చాలా చిన్న పదంలాగా ఉండిద్ది. చేయాలి అంటే మాత్రం దీనికి డిఫరెంట్ పారామీటర్స్లో స్ట్రెంత్ ఉండాలండి. ఫస్ట్ డబ్బు పెట్టగలగాలి, వాళ్ళకి సరైన మ్యాన్ పవర్ని వాళ్ళు తెచ్చుకోగలగాలి, ఆ బిజినెస్ని సక్రమ మార్గంలో నడిపించే సత్తా ఉండాలి. ఇలా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నవాళ్ళు మాత్రమే వ్యాపారంలో సక్సెస్ అవుతున్నారు, ముఖ్యంగా భారతదేశంలో. ఇంటర్నల్ అఫైర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇలా అన్నీ కూడా జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి. సో ముందు బిజినెస్ చేయాలంటే ఫండ్స్ అయితే కంపల్సరీ అండి. మన దగ్గర మంచి థాట్ ఉంది అయినా కానీ ఎవరో ఒకరు ఫండింగ్ చేయాల్సిందే. సో ఫండ్స్ అంటే ఇక్కడ ఏం లేదండి, ఇన్వెస్ట్మెంట్. ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎలా తెచ్చుకుంటాం. ఏదైనా ఒక బిజినెస్లో అండి ఇనీషియల్ స్టేజ్ అనేది చాలా టఫ్. అంటే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండిద్ది అంటే అండి, వాళ్ళ చేతిలో కొంత అమౌంట్, ఫ్రెండ్స్ దగ్గర కొంత అమౌంట్. ఇనీషియల్గానే బ్యాంక్స్ అన్ని వ్యాపారాలకి సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే బ్యాంకులు సపోర్ట్ చేయాలి అంటే మళ్ళీ దానికి కొంత మనం ఏదైనా అసెట్స్ చూపించడం కానివ్వండి, ఆల్టర్నేటివ్స్, బ్యాంక్ రిక్వైర్మెంట్స్ అన్నీ త్రూ అవ్వాలంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు ఇనీషియల్ స్థాయిలో బిజినెస్ మ్యాన్కి. ఆ టైంలో కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. సో ఇనీషియల్ స్థాయిని కూడా మనం దాటిపోయాం, కానీ ఆ బిజినెస్ మ్యాన్ వ్యాపారం చేయగలడు, కానీ తన దగ్గర చేతిలో సరిపడినంత డబ్బు లేదు, తనకి మంచి ఆర్డర్స్ ఉన్నాయి. అప్పుడు ఎలా? సో ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్స్ని బేస్ చేసుకొని కొంచెం ధైర్యం చేసి కొంచెం అప్పు స్థాయిని పెంచుకుంటారండి. జనరల్గా అప్పు అంటే రెండు మెథడ్స్లో తెచ్చుకుంటారు. మన దగ్గర నుంచి, మన రిలేటివ్స్ దగ్గర నుంచి తెచ్చే వ్యాపారాల గురించి నేను మాట్లాడట్లేదండి. కొంచెం హెవీ బిజినెస్లు, వాటిలో ఎంతవరకు వాళ్ళ రిలేటివ్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, ఆస్తుల నుంచి తేగలరు అనేది కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. సో ఈ వ్యాపారం పెరిగే కొద్ది ఏమైందంటే మనకి మనీ రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ టైంలో ఒకటి బ్యాంకుల నుంచి వెళ్ళాలి, రెండు ఫైనాన్స్ కంపెనీస్ అనేది ఫైనాన్స్ తెచ్చుకోవాలి. సో బ్యాంకులు మీ అందరూ తెలిసిన విషయమే, బ్యాంకుల నుంచి తెచ్చినా, ఫైనాన్స్ దగ్గర నుంచి తెచ్చినా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మనం ఆ పేమెంట్స్ అనేవి ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో అన్ని సందర్భాలు కూడా మనం సస్టైన్ చేయగలిగి వాళ్ళ పేమెంట్స్ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఓకే అండి. లేదనుకోండి సడన్గా బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు ఫైనాన్స్ చేయటం ఆపేస్తాయండి. సో ఈ సిచ్యువేషన్ తట్టుకోవాలి. సో సిచ్యువేషన్ తట్టుకోవాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ ఒక నెల ఏదైనా ఎంప్లాయీ సరిగ్గా పని చేయలేకపోయినా, ఒక నెల ఏదైనా ఇబ్బంది కలిగిన, అట్లా కంటిన్యూస్గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది, మ్యాన్ పవర్ సరిగ్గా లేకపోవటం, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవటం, టెక్నాలజీని మనం ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకోలేకపోవటం, ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ వ్యాపారస్తుల ముందు ఉంటాయండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే ఛాలెంజెస్ని మనం నిలబడాలి. అంటే మంచి ఇప్పుడున్న ఉద్యోగుల కన్నా బెస్ట్ ఉద్యోగులు మనం తెచ్చుకోవాలన్నా, ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా బెస్ట్ మనం వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ ఫండ్స్ మనం తెచ్చుకున్నాక రిస్క్ లేకుండా మనం ఆ ఫండ్స్ని రీపేమెంట్లు చేయడం కానివ్వండి, లేదా రిస్క్లెస్ ఫండ్స్ తెచ్చుకోవడం కానీ ఫస్ట్ దీనికి మెయిన్ అండి. సో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకున్న ఆల్టర్నేటివ్ స్టాక్ మార్కెట్. అంటే ఈ కంపెనీని షేర్ మార్కెట్లో లిస్ట్ చేస్తారు. లిస్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదండి, అన్ని కంపెనీలు లిస్ట్ చేయలేం. దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. యాజ్ పర్ ది సెబీ, ఇండియాలో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంటుందండి, వీళ్ళు వీటన్నిటిని మానిటర్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదండి. మన కంపెనీ బ్యాక్గ్రౌండ్, గత కొన్నేళ్ల హిస్టరీ, స్ట్రెంగ్త్, మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ వీళ్ళు మానిటర్ చేసి ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన పారామీటర్స్ అన్నీ కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా మీరు స్టాక్ మార్కెట్కి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఈ ఓనర్కి స్టాక్ మార్కెట్కి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి? జనరల్గా బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చామనుకోండి, ఎవ్రీ మంత్ రీపేమెంట్ చేయాలి ఖచ్చితంగా. సో అలా కాకుండా మనం స్టాక్ మార్కెట్ లిస్ట్ చేసామనుకోండి, మనకి ఎంతైతే అమౌంట్ అవసరం అవుతుందో అంత పబ్లిక్ నుంచి, ఎఫ్ఐఎస్ నుంచి, డిఫరెంట్ ఓన్లీ పబ్లికే కాదండి, మిగిలిన వాళ్ళు కూడా కొంటూ ఉంటారు షేర్లు. వాళ్ళ దగ్గర నుంచి కొంత ఫండ్స్
వీళ్ళ షేర్లు అమ్మటం ద్వారా బ్యాక్ తీసుకుంటారు. అలా తీసుకోవటం వల్ల ఏమైందంటే ఇక్కడ నెల నెల ఇంట్రెస్ట్లు పే చేయటం అలాంటి కాన్సెప్ట్లు ఏమి ఉండవు. ప్రమోటర్ మీద మనకు నమ్మకం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటాని తీసుకుందాం. టాటా గ్రూప్లో ఏదైనా ఒక షేరు పబ్లిక్ ఇష్యూకి వచ్చిందనుకోండి, మీరు ఏం చూస్తారు? మన ఫ్రెండ్స్ ఎవరైనా వ్యాపారాలు పెడితే ఇన్వెస్ట్ చేసేదానికన్నా కూడా మనం వీళ్ళ హిస్టరీ ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు ఎంత వస్తుంది అనేది ఇక్కడ మెయిన్. సో రతన్ టాటా లాంటి వ్యక్తులు స్టాక్ మార్కెట్లో వస్తున్నారు. రతన్ టాటానే కాదండి, చాలామంది ఇండియాలో గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు. వీళ్ళందరూ నమ్మకం, మనకి వీళ్ళ మీద నమ్మకం. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఆ బిజినెస్ని ఆ భుజాల మీద వేసుకొని నడిపిస్తున్న వ్యక్తులు వీళ్ళంతా కూడా వస్తున్నారని తెలిసింది. సో వాళ్ళకి ఫండ్స్ కావాలి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రిటర్న్ కావాలి అనుకోండి. అప్పుడు మనం వీళ్ళు పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు ఈ కంపెనీ మీద ఉన్న నమ్మకంతో మనం వీళ్ళ దగ్గర షేర్లు కొంటాం. ఇది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను మీ అందరికి అర్థం కావడం కోసం. ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టోటల్ క్యాపిటల్ డివైడ్ చేస్తే వాళ్ళ దగ్గర ప్రజెంట్ 375 crores 23,84,706 షేర్లు ఉన్నాయనుకోండి. వాళ్ళ ప్రజెంట్ యాజ్ ఆఫ్ వాల్యూ, ఒకవేళ అన్లిస్టెడ్ కంపెనీ ఇంకా పబ్లిక్లోకి వెళ్ళలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని షేర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళ బోర్డ్ డైరెక్టర్లు అందరూ కలిసి చూస్తారు, మన లోన్స్కి వెళ్తే ఒక 1000 crores లోన్ తీసుకుంటే మనం ఎలా సస్టైన్ అవుతాం అనే మొత్తం వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారండి. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 28% పబ్లిక్లో తీసుకెళ్ళగలిగితే చాలు, మనకి సరిపడా ఇన్వెస్ట్మెంట్ సరిపోద్ది, దాంతో మన బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు అనేది ఈ కంపెనీ బోర్డ్ డైరెక్టర్లో మెయిన్ ఎవరైతే కీ రోల్స్ ఉన్నారో వీళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేస్తారు. ఈ 27%ని, ఈ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి కదండి, ఈ 3,75,000 23,84,706లో ఈ 27.95%ని వీళ్ళు పబ్లిక్ రిలీజ్ చేయాలనుకున్నారు. సో నేను చెప్పినట్టుగా ఆల్రెడీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సెబీ పర్మిషన్స్కి వెళ్ళిపోయారు, అన్నిటికీ వెళ్ళిపోయారు. అన్ని రిక్వైర్మెంట్స్ని వీళ్ళు ఫిల్ చేయగా వీళ్ళు దీన్ని ఇలా డివైడ్ చేశారండి. పబ్లిక్ ఎంత రిలీజ్ చేద్దాం, 104 crores షేర్స్ని ఎన్ఎఫ్ఓ ద్వారా ఐపీఓ ద్వారా మార్కెట్లోకి వెళ్దాం అని డిసైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ 104 crores షేర్స్ని ఒక్కోటి 10 rupees చొప్పునే మార్కెట్లోకి అమ్మారు అనుకోండి. ఇవ్వండి ఇక్కడ చూడండి, పబ్లిక్ 104, నెంబర్ ఆఫ్ షేర్స్ 104 crores సంథింగ్ చేంజ్ అండి. ఆఫర్ ప్రైస్ 10 రూపాయలు అనుకోండి. వీళ్ళకి ఎంత వస్తుంది సార్? 1,048 crores 84,27,060 rupees వస్తుంది. సో 1,048 crores పెట్టి జస్ట్ వీళ్ళ దగ్గర ఉన్న టోటల్లో 28% నియర్ బై మనకు అమ్ముతున్నారండి అంతే. మిగిలిన 72% కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో మీకు ఎంత ఉపయోగం, వాళ్ళకి కూడా అంతకన్నా ఎక్కువ ఉపయోగం ఉండిద్దండి ఇలాంటి వాటి వల్ల. కాకపోతే బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ముందు ఫండింగ్ అనేది బ్రెయిన్లో మెయిన్ హెడేక్. సో అప్పు తెస్తే అప్పు కట్టడం కాన్సన్ట్రేషన్ కన్నా కూడా మన దగ్గర ఇప్పుడు సఫిషియంట్ మనీ కంపెనీలో ఉంది. సో ఈ మనీతో మనం వ్యాపారం చేయొచ్చు, ఇంకా మనకి వేరే ఆల్టర్నేటివ్ టెన్షన్స్ ఏం లేవు అన్నప్పుడు వ్యాపారం చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళు ఈ 1,048 crores మన దగ్గర నుంచి, అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుంచి ఎవరైతే షేర్స్ కొన్నారో వాళ్ళ ద్వారా ఫండ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరెవరైతే ఈ షేర్ కొన్నారో వాళ్ళందరూ కూడా ఆ కంపెనీలో భాగస్వాములు అండి. షేర్ అంటే ఎవరైతే షేర్ కొన్నారో వాళ్ళకి ఆ కంపెనీలో ఒక భాగం కొంటున్నట్టు. అంటే ఒక షేర్ అంటే ఒక భాగం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అట్లా మన స్థాయిని బట్టి ఎవరైనా ఎన్ని షేర్లను కొనుక్కోవచ్చు, దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అవి దాటితే మాత్రం ప్రతిదీ సెబీకి చెప్పి కొనాలి. సో ఇప్పుడు అట్లా కాదు, మామూలుగా వీళ్ళు లోన్కి వెళ్ళారనుకోండి. ఇప్పుడు మనం ఐపీఓ ద్వారా చూసాం, లోన్కి వెళ్తే వెళ్ళకున్న బడ్డీని ఏంది, ఐపీఓకి వెళ్తే వెళ్ళకున్న యూజ్ ఏంటిదో చూద్దాం సార్. ఇప్పుడు లోన్కి వెళ్ళారనుకోండి, ఇది పబ్లిక్ ఆఫర్కి వెళ్ళిపోతే 1,048 crores వితౌట్ ఎనీ టెన్షన్ వచ్చేసిందండి. ఇప్పుడు ఇదే 1,048 crores వీళ్ళు బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నారు అనుకోండి, 10% అనుకోండి పర్ ఇయర్. అంటే పర్ ఇయర్ వీళ్ళు అరౌండ్ 10 crores 48 lakh వీళ్ళు ఎవరి ఇంట్రెస్టే కట్టాల్సి వచ్చిందండి బ్యాంక్కి. నేను 10%, ఈ రోజుల్లో 10% కూడా లేదండి, పెద్ద పెద్ద కంపెనీస్ తప్ప 10% కూడా ఎవరు ఇవ్వట్లా. సో 10 ఏళ్లలో ఎంతైతే వీళ్ళు అమౌంట్ తీసుకున్నా అంత ఇంట్రెస్టే కడుతున్నారు. సో మళ్ళీ ప్రిన్సిపల్ సపరేట్. సో ఇలాంటి బడ్డెన్స్ ఉంటాయి. సో వీళ్ళు కష్టపడినంతా కూడా ఇట్లా బ్యాంకులకు పోయిందండి. ఈ కష్టం ఇన్వెస్టర్లకు పంచే విధంగా ఉపయోగపడటంలో స్టాక్ మార్కెట్ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇదంతా బ్యాంకులు కట్టట్లా, మన దగ్గర నుంచి ఇంత అమౌంట్ తీసుకున్నారు.
దీనికి బదులుగా వీళ్ళు ఇన్వెస్టర్లకి ఆ మేనేజ్మెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తాయండి. డివిడెండ్స్ అని అలా వీళ్ళు ఇంటీరియం డివిడెండ్స్, ఫైనల్ డివిడెండ్స్ అని, బోనస్లని డిఫరెంట్ బెనిఫిట్స్ వస్తాయి మీకు. సో బెనిఫిట్స్ని ఇన్వెస్టర్లకే పంచుతారండి. ఇన్వెస్టర్లతో పాటుగా ప్రమోటర్ కూడా బెనిఫిషరీ ఫైనల్గా. కానీ మనకి ఇప్పుడు మనమైతే అంతంత వేల కోట్లు పెట్టి వ్యాపారాలు చేయలేం. అలాంటి వ్యాపారాలు మనం స్టార్ట్ చేయాలంటే మనకు పట్టే టైం అదంతా మనం ఊహించలేం. సో మన దగ్గర ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా మంచి కంపెనీని చూసి దానిలో ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు ఆ వ్యాపారంలో భాగస్వాములు అయిపోతారు. ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ కూడా మీకు వస్తుందండి. సో ఇలా ప్రమోటర్కి మనకి ఇద్దరికి కూడా ఈ ఐపీఓ అనేది బెనిఫిట్ అయింది. వన్స్ ఎప్పుడైతే ఈ ఫండింగ్ రూపంలో కంపెనీలోకి మనీ వచ్చేసినాయో ఇంకా కంపెనీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా డెవలప్మెంట్ మీద పెట్టాలండి. ఎక్కడో ఒకళ్ళిద్దరు మిస్యూజ్ చేసి కానీ ఎక్కువ కంపెనీస్ మాత్రం ఈ ఐపీఓల ద్వారా వచ్చిన డబ్బులు మిస్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉండదండి. అవి కూడా చాలా తక్కువ. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పూర్తిగా కంపెనీ మొత్తం డబ్బుతో నిండిపోయింది. ఆ ఉన్న డబ్బుల్ని ఎలాగ మెయింటైన్ చేయాలి, వెయిట్లో ఎక్స్పాన్షన్ చేయాలి, మన బ్రాంచెస్ని ఎక్కడ పెట్టాలి, మన ఎక్స్పోర్ట్స్ అయితే ఎక్స్పోర్ట్ కంపెనీ అయితే ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది, దాని మీద మార్జిన్స్ ఎలా చేయాలి. సో ఇప్పుడు ఫైనల్గా ఫండింగ్ అనే కాన్సెప్ట్ ఆపేసి సరిపడ డబ్బు వచ్చింది కాబట్టి మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, అసలు ఇంకా కంపెనీకి మెయిన్ టార్గెట్ అనేది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎక్స్పాన్షన్ వల్ల ఆటోమేటిక్గా కంపెనీకి బెనిఫిట్ అండి. ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ బెనిఫిటే. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆటోమేటిక్గా కంపెనీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ గ్రోత్లో మనందరం భాగస్వాములు అవుతాం. వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మనం కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా ఈ ఐపీఓకి వెళ్ళడం వల్ల కంపెనీ కన్నా కూడా ఇన్వెస్టర్లకు కూడా చాలామంది బెనిఫిట్స్ అయినాయి. ఇప్పుడు విప్రోలో టీసీఎస్, ఇన్ఫోసిస్, అట్లాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా, బ్లూ చిప్ కంపెనీస్ అన్నీ కూడా ఎప్పుడో 1980 బిఫోర్ 80-90 బిట్వీన్ వచ్చిన కంపెనీస్ చాలామందికి బోనస్ల రూపంలో, డివిడెంట్ రూపంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి వేల రేట్లు ఇచ్చిన కంపెనీస్ ఉన్నాయి. మీరు అవన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయండి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అనేవాడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని ఎంజాయ్ చేస్తారు. ఇది మెయిన్ ఐపీఓ బెనిఫిట్ ఏంటంటే కంపెనీ స్మూత్ గోయింగ్ కోసం ఈ ఐపీఓస్కి వస్తారు. ఆ కంపెనీని విలువల్ని వాటిని తెలుసుకొని మంచి కంపెనీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆటోమేటిక్ కంపెనీతో పాటు వీళ్ళు కూడా సమానంగా ఎదుగుతారండి. వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.